హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హెయిర్ టిప్ అండి. హెయిర్ గ్రోత్కి నేను ఒక రెమెడీ చూపిస్తున్నాను మీ అందరికీ. ముందుగా కలబంద కట్ చేసి తెచ్చుకుంటున్నాను. ఫ్రెష్ కలబంద ఎప్పుడైనా వాడుకుంటే చాలా మంచిదండి. లేదు మాకు అందుబాటులో అనుకున్న వాళ్ళు కలబంద జెల్ కూడా అమ్ముతున్నారు కదా, అదైనా యూజ్ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు చక్కగా దీన్నండి మనం తుంచి తెచ్చుకున్న తర్వాత గ్రీన్ కలర్తో ఒక జెల్లల్లే వస్తూ ఉండిద్ది. అది మొత్తం శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. అది మట్టికి అసలు యూజ్ చేయకూడదు. నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసిన తర్వాత ఆ ముళ్ళులాగా ఉన్న సైడ్ వాటిని కట్ చేసి తీసేసేయాలి. కలబంద, ఒక బనానా, అరటిపండు, అలానే పెరుగు, ఈ 3 తీసుకున్నానండి ఈరోజు నేను చేసుకునే హెయిర్ ప్యాక్కి. కలబంద గుజ్జు చాలా మంచిదండి హెయిర్కి. ఒక్కసారి మనకి సరిపడిందంటే హెయిర్ కూడా స్మూత్గా వస్తుంది. జుట్టు అండి, నూనె అది సరిగా పెట్టనప్పుడు మనకి జుట్టు చెత్తలాగా ఎండిపోయిన గిడ్డెల్లే అలా ఉండిద్ది, చాలామందికి తెలుసు. అలా ఉన్న వాళ్ళు కూడా ఈ కలబంద యూజ్ చేస్తే చాలా స్మూత్గా వచ్చిద్దండి. ఎగ్ వైట్ పెట్టుకుంటారు స్మూత్ కోసం చాలామంది. స్మెల్ పడితే అది పెట్టుకోండి. స్మెల్ పడదు, మేము పెట్టుకోలేము అన్న వాళ్ళు ఈ కలబంద గుజ్జు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కలబంద గుజ్జే ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. మనకి తల కూడా చల్లదనంగా హీట్ చేసిన వాళ్ళు కూడా ఇలా కలబంద పెట్టుకుంటూ ఉంటే కూడా చాలా మంచిదండి. తల బాగా వేడి చేసినప్పుడు ఈ కలబంద గుజ్జు మిక్సీకి వేసేసైనా పెట్టుకోవచ్చు, దాన్ని వడపోసుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా నేనైతే ఇలా దువ్వెనతో రుద్దేస్తున్నానండి. ఇలా రుద్దితే కలబంద ఓన్లీ జెల్ వడ్డికే బయటకు వచ్చేస్తుంది. ఇలా అయితేనే ఈజీగా ఉందన్నమాట. మిక్సీకి వేసి అది వడపోసే కన్నా ఇలా ఈజీగా ఉంది కలబంద గుజ్జు తీసుకోవటం. ఇలా 3 తీసుకున్నాను కదా, 3 రెబ్బలు తీసుకున్నాను కలబంద. 3 చక్కగా ఇలా దువ్వెనతో గీకేసి గుజ్జు అనేది తీసుకోవాలండి. తర్వాత పెరుగు కూడా చాలా మంచిదండి తలకి. తర్వాత అరటిపండు, బాగా పండిన అరటిపండు తీసుకోండి. అరటిపండు తీసుకుంటే ఆ 3 కలిపి మిక్సీకి వేసేసుకోవాలి. ఇదండి మెత్తటి పేస్ట్ అల్లే మనం వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుంటే అది ఎలా ఉందంటే బనానా జ్యూస్ కనుక మనం చేసుకుంటే జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది ఇది పేస్ట్. ఈ 3 వేసేసి మిక్సీకి వేసేసుకొని వడపోసుకోవాలి. ఇప్పుడు చూడండి కలబంద ఓన్లీ గుజ్జు మనకి ఇంత లిక్విడ్గా ఇంత వచ్చింది. నేనైతే ఇంత వచ్చిద్దని అనుకోలేదు, చాలా చక్కగా వచ్చింది. తర్వాత అరటిపండు, తర్వాత పెరుగు తీసుకున్నాను. ఇప్పుడేక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కలబంద గుజ్జు. అలానే ఒక 3 స్పూన్లు పెరుగు, ఒక అరటిపండు వేసుకున్నానండి. బాగా పండిన అరటిపండ్లు ఉన్నప్పుడు వాటిని పడేయకుండా చక్కగా ఇలా హెయిర్ ప్యాక్కి పెట్టుకోండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతున్న వాళ్ళు ట్రై చేయండి. అసలు ఎంత చక్కగా ఇది హెయిర్ స్మూత్ వస్తుంది, అలానే హెయిర్ కూడా ఊడిపోవటం చక్కగా కంట్రోల్ అవుతుంది. నాకు జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతుందండి. బాత్రూంలో స్నానం చేస్తున్న తర్వాత దువ్వినా కూడా ఎక్కువగా ఊడిపోతుంది. అందుకని చెప్పేసి ఇది సండే రోజు ఇలా చేసుకున్నాను. మిక్సీకి వేసేసాను. వేసి తీసుకొచ్చి వడపోసుకోవాలండి. అరటిపండులో ఉన్న గింజలు కానీ కొంచెం సరిగా పడకపోయినా గింజలు ఉన్నా అవి తలలో ఇరుక్కొని వాటి వల్ల మళ్ళీ ఎక్కువ జుట్టు రాలిపోతూ ఉంటాయి. ఇలా వడపోసుకొని పెట్టుకుంటేనే మన స్ప్రే బాటిల్ అయినా వేసి వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా హ్యాండ్తో మన చేతితోనే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకోండి. అది ఆరిన తర్వాత మామూలుగా షాంపూతో తలకు పోసుకోండి. షాంపూ కూడా డైరెక్ట్గా తలకు రుద్దకుండా వాటర్లో కలిపి షాంపూ అనేది యూజ్ చేయండి.
మేమైతే ట్రెస్మీ అనే షాంపూ వాడుతున్నామండి. దానికి కానీ ఇలా హెయిర్ ప్యాక్ వేసుకోవటం వల్ల కానీ జుట్టు అయితే ఇప్పుడైతే చాలా ఊడటం తగ్గిందండి, కంట్రోల్ అయ్యింది. జుట్టు ఇంత చిన్న జుట్టుకి ఇంత రెమెడీ చూపించాలా అని అనుకోవచ్చు. నేనైతే 2 ఇయర్స్ బ్యాకే మేము తిరుపతి వెళ్ళి గుండిచ్చి వచ్చాము. 2 ఇయర్స్కి ఇంత పెరిగిందండి, చక్కగా పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హెయిర్ మటుకి చాలా స్మూత్గా వచ్చిద్దండి. థ్యాంక్ యూ.